మహాశూరుడగు యెహోవా. ఎవరైనా ఒక శత్రువు మనల్ని మెచ్చుకుని ఒక బిరుదిస్తే చాలా బాగుంటుంది. బైబిల్లో దేవుడికి యుద్ధశూరుడు అని పేరు. ఇది నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, యుద్ధశూరుడు యెహోవా, యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకి పేరు. అందుకే మనం ఇందాక పాడాం కదా, యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. ఆయనే మనకు దేవుడు. 1వ చరణంలో చూడండి, యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము, నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. యుద్ధశూరుడని ఎవరికి పేరు? మన దేవునికి పేరు. ఈ కీర్తన ఈ నిర్గమకాండంలో ఈ 15వ అధ్యాయంలో ఈ కీర్తన ఉంటుంది కరెక్ట్గా. ఈ కీర్తన ఎవరు రాశారు తెలుసా? మోషే రచించాడు. మోషే రచించిన ఈ కీర్తన అది. అయితే మోషే దేవుడికి పెట్టిన పేరు యుద్ధశూరుడు యెహోవా. చెప్తారు ఒకసారి, యుద్ధశూరుడు యెహోవా అంటే యుద్ధము నుంచి మనను విడిపించగల సామర్థ్యము కలిగిన వాడు, బలవంతుడు దేవుడు. ఆయన మన దేవుడు. కాబట్టి ఈ యుద్ధంలో తప్పకుండా గొప్ప బలముతో దేవుడు మనల్ని అన్నిటిల్లో కూడా ఆయన తన శక్తితో విడిపించుకుంటూ వచ్చాడని రాసిన కీర్తన. అయితే వీరి యొక్క ప్రయాణం ఎలా ఉండేది అంటే, ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు దేవుని యొక్క మందసము వారితో ఉండేది. తర్వాత యాజకులు బోర్ల బూదుతూ ఉంటే దేవుని మందసం నడుస్తూ ఉంటే తర్వాత వీరు వెళుతూ ఉండేవారు. ఇశ్రాయేలు ముందుగా దేవుడు నడిచాడని సూచనగా దేవుని మందసము నడుస్తూ ఉండేది. అలాగా దేవుని యొక్క మందసం నడుస్తూ ఉండగా దేవుని యొక్క కృప వలన సుమారు కొన్ని లక్షల మందిని, వేల మంది కూడా కాదు, 500 మంది 300 మంది వెళ్ళి హతం చేసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎందుకు దేవుడు అలా చేసేవాడు అని అంటే, సైన్యమును బట్టి మీకు బలం కాదురా నాయన, నేనే మీకు బలం అని చూపించడానికి. అందుకే ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం అనే ఒక పాట కూడా మనం పాడుతూ ఉంటాం. నిజంగా మనమంతా కూడా ఒక సైన్యము. మనము ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తూ యుద్ధం చేస్తున్న ఒక సైన్యం. మన ముందు ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా లేదా యుద్ధశూరుడగు యెహోవా. ఈ జీవిత కాలగమనంలో, ఈ పయనంలో మనం యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ప్రతిదీ యుద్ధమే. చూడండి, ఈ జీవిత యుద్ధాన్ని నేను చేయలేకపోతున్నాను అని అంటారు చాలామంది. భార్యతో యుద్ధం, భర్తతో యుద్ధం, పిల్లలతో యుద్ధం. అవునా కదా? నేను చాలాసార్లు చెప్పాను, ఒక మనిషి ఒంటరిగా బతకడం వాడికి చాలా ఈజీ. కానీ ఒంటరిగా కూడా బతకలేడు. కనుక వాడు ఏం చేసుకుంటాడు? వివాహం జరిగించుకుంటాడు. వివాహం జరిగిన తర్వాత వాడి బాధ మోయాలి, పక్కడు బాధ మోయాలి, అందరి బాధలు కూడా మిక్స్ అవుతూ ఉంటాయి. అందుకే మానసికంగా ఒకటే అంటారు, మనశ్శాంతి లేదండి అంటారు. ఎందుకు లేదు అంటే, మనం ఏం చేసుకున్నాం? ఒక జతను సంపాదించుకున్నాం, 2-3 పిల్లలను మనం సంపాదించుకున్నాం. ఈ పిల్లలు భార్యతోనూ, పిల్లలతోనూ, భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ ఇలాగా పోరుంటుంది. ఈ యొక్క యుద్ధంలో దేవుని ముందుగా పెట్టుకుని ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఏమైనా ఒక ఆశీర్వాదకరంగా ఉంటాయండి, అందులో నో డౌట్. దేవుడు లేని కుటుంబం, దేవునికి స్థానం ఇవ్వలేని కుటుంబం అంతా గలిబిలిగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, భర్త
భార్య ఇద్దరూ కలిసి ప్రార్థనా పరులైతే ఒక్క మాట మీద ఒకరినొకరు అర్థం చేసుకుని, ఏమండి మనకి ఎందుకండి ఇన్ని కష్టాలు, ఏమో మనకి ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, మనం జాగ్రత్తగా ఉందామని సమాధానంతో ఉంటేనండి కోట్లు ఇచ్చి కొనలేని సమాధానం మీ కుటుంబంలో ఉంటుందండి. కోట్లు ఉంటే సమాధానం ఉంటుంది, డబ్బు ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటున్నారు. డబ్బు ఉంటే విలాసం ఉంటుంది, సమాధానం ఉండదు. తెలుసా ఏముంటుందండి? డబ్బు ఉంటే విలాసం ఉంటుంది. డబ్బు ఉంటే మనం మంచి కారు కొందాం, మంచి బంగ్లా కడదాం. మీరు ఒక ఇల్లు చూడండి, అబ్బా ఇలాంటి డబ్బు దేవుడు ఆశీర్వదిస్తే ఇలాంటి ఇల్లు కట్టాలనుకుంటాం. ఇంకొక ఇల్లు చూడండి, అబ్బా దేవుడు ఆశీర్వదిస్తే ఇలాంటిది కట్టేయాలనుకుంటాం. అలాగా మనకు ఆశకి అంతు ఉండదు, అదుపు ఉండదు. కానీ ఒకరినొకరు సమాధాన బంధంతో ఐక్యతతో అర్థం చేసుకుంటూ బతికితే అది చిన్ని పూరు గుడిసైనా అందులో సంతోషం ఉంటుందండి. మా తల్లిదండ్రులు ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవారు. ఎవరు? మా కన్న తల్లిదండ్రులు. నేను ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని. మా మావయ్య గారు నన్ను పెంచుకోవడం వలన నేను అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తూ ఉన్నప్పుడు ఆ పూరి గుడిసెలో వాళ్ళు ఉన్నటువంటి గుడిసెలో అన్నదమ్ములందరూ కూడా అక్కడే పండుకుని ఒక వరండాలో మట్టి నేలలో పడుకుని ఉండేవారు. అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న అనురాగం, అప్పుడున్న ఆప్యాయత అవన్నీ బాగుండి. ఇప్పుడు ఎవరికారే సొంతంగా పెద్ద పెద్ద గృహాలు కట్టుకుని కోట్లు లక్షలు సంపాదించుకుని ఎవరికి వాళ్ళే డిఫరెంట్ మైండ్ సెటప్లు ఉండిపోయారు. నేను మొన్ననే రీసెంట్గా అన్నాను, ఆ పూరు గుడిసే ఉంచేస్తే బాగుండు దేవుడు, మనకి అందరం కూడా సంతోషంగా ఉండేవాళ్ళం అని. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంతోషము డబ్బుల్లో వెతకండి, సంతోషము దేవుడు మీకు ఇచ్చిన కుటుంబంలో వెతుక్కోండి. ఆ కుటుంబంతో సంతోషంగా ఉండండి. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. అయితే మీ అందరికీ ఒకటి చెప్తున్నా, ఈ జీవితం ఒక యుద్ధంలాగా మీకు అనిపిస్తుంది, ఎందుకంటే దేవుడు మీలో లేడు కాబట్టి. కానీ దేవుడు మీతో ఉంటే మాత్రం అది యుద్ధం కాదండి, అది యుద్ధమే కానీ ప్రేమ యుద్ధం. అది ఒక సంతోషకరమైన యుద్ధం. మనిషి పుట్టినది మొదలుకొని చచ్చిపోయే వరకు పట్టే కాలము జీవితకాలం. ఈ జీవితకాలంలో నువ్వు ఎలా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకుంటున్నావో లేదు నాకు తెలియదు, కానీ ఎవరు కోరుకుంటున్నారండి? దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఏర్పరిచిన జత ఏదైనా మంచిదే, కాకపోతే మనము వారిని అట్టి రీతిగా మలుచుకుని సమాధాన బంధంతో వెళ్ళాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎందుకు ఈరోజు మహాశూరుడగు యెహోవా అని ఈ వాక్యాన్ని చెప్పడం జరుగుతుందంటే, దేవుడికి తన భక్తులు ఇచ్చేటువంటి బిరుదులు కొన్ని ఉన్నాయి, దేవుడి పేర్లు కొన్ని ఉన్నాయి. అంటే ఆయనకి ఆయనే పెట్టుకున్న పేరు ఉంది, భక్తులు పెట్టినటువంటి పేర్లు ఉన్నాయి. భక్తుడు పెట్టినటువంటి పేరు యుద్ధశూరుడగు యెహోవా అని ఎవరు పెట్టారు? మోషే పెట్టారు. కానీ మహాశూరుడగు యెహోవా అని ఎవరు పెట్టారు అంటే శత్రువులు పెట్టారు. మనకి శత్రువులు ఒక బిరుదు ఇచ్చారంటే అది వేరండి, అవునా కదా? ఒక శత్రువు, అబ్బా వాడు శూరుడురా, వాడిని ఎదిరించలేమని ఒక శత్రువు నోటంట మాట వచ్చిందనుకోండి, అప్పుడు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గమ్మున టంగ్ స్లిప్ అయ్యి కొన్ని మాటలు అంటారు ప్రతిపక్షం వాళ్ళు కానీ ఎవరైనా. ఆయన ఎదుర్కోవడం మామూలు విషయం అనుకుంటున్నారా అని అంటారు, దాన్ని హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నిజంగా శత్రువు నోటంటే ఆ మాట వచ్చింది, అది ఆ కిక్కే వేరు అని అంటారు. అర్థమైందా? నిజంగా మహాశూరుడగు యెహోవా అని పేరు ఎవరు పెట్టారంటే ఫిలిస్తీయులు పెట్టారు. ఎవరు పెట్టారండి? ఫిలిస్తీయులు పెట్టారు. ఎందుకు పెట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిదని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా.
ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. చూడండి, ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించేది ప్రవక్తలు. అర్థమైందా? ఇప్పుడు ప్రవక్తల్ని సంఘ పెద్దలు పోషిస్తున్నారు. నేను అన్నది అబద్ధమా నిజమా? ఒకప్పుడు ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించింది ఎవరండి? ప్రవక్తలు, యాజకులు, దేవుని యాజకులు పరిపాలన చేసేవారు. దాన్ని కాస్త అక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చారంటే ప్రజలు ప్రవక్తలను పరిపాలించుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. ఇజ్రాయేలు ప్రజలు ఏలి అనే ఒక యాజకుడి ద్వారా, అంటే ప్రవక్త ద్వారా పరిపాలన చేయబడుతున్నారు. ఒకరోజు సడన్గా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఏలీకి 2 కొడుకులు ఉన్నారు, హోప్ని పీనిహాసు అని 2 కొడుకు. వీళ్ళు అంటే ఆటోమేటిక్గా వాక్యం చెప్పడం, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయడం, పరిపాలన చేయడం, వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం. మెయిన్ ఏంటంటే జడ్జిమెంట్. ఉదాహరణకి మా చిన్న నా మాట వినలేదనుకోండి, అరే నీ పని చెప్తానంటాడు. అప్పుడు ప్లాన్ చేసేవాడు. పాస్టర్లు ఇవన్నీ చేస్తే అప్పుడు ఆ టైంలో హోప్ని పీనిహాసులు చేసిన పనులు. అప్పుడు శ్రీధర్ చెప్తాడు, ఏదో ఒక శిక్ష వాడి మీద, ఒక నేరం మోపుగిరా అంటాడు. అనేదాడు మా శ్రీధర్ వెళ్ళి మా చిన్న మీద ఒక నేరం మోపుకొస్తాడు. అప్పుడు రాగానే చిన్నకు మరణశిక్ష. ఎందుకంటే పవర్ ఎవరి చేతిలో ఉండేది? యాజకుల చేతిలో ఉండేది. అర్థమవుతుందా? కాబట్టి డబ్బులు తీసుకుని, లంచాలు తీసుకొని తీర్పులు చెప్పేవారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి, ఏమండి దయచేసి మా పిల్లోడికి కూతుం ఏదో మీరు చేయండి, ఇదిగో డబ్బులు ఇస్తున్నాను అనేటప్పుడు వెండో బంగారం వేస్తా ఉంటే వీళ్ళు ఏం చేసేవారంటే, తప్పు చేయలేదురా, ఇదంతా నువ్వంతా అలాగా చేస్తున్నావు కదా, ఇది ఏమి జరగలేదు, పో 2 కేసు కొట్టేశాం అనేటప్పటికి న్యాయం గెలవలేదని. ఇలాగా న్యాయ వ్యవస్థను ఎవరు అండర్లో పెట్టుకున్నారంటే హోప్ని పీనిహాసులు. 2వ పాయింట్. ఇది కాకుండా ఇంకొక భయంకరమైన విషయాలు చేసేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే, అంటే పేరుకు ప్రవక్తలే, ప్రవక్త యాక్టివిటీ తక్కువ, రాజు పరిపాలన ఎక్కువ చేసేవారు. ఏం చేసేవారంటే అమ్మాయిలు కానీ, బాగా అందమైన అమ్మాయిలు కానీ ఎవరైనా వస్తే, ఇదిగో నీ మీద కేసు బనాయింతాను, లేదా ఎవరైనా ఒక పురుషునితో ఎవరైనా చూసినా కానీ నీకు పలానా వాడితో నీకు సంబంధం ఉంది కాబట్టి నీ మీద కేసు బనాయిస్తా అన్నాడని చెప్పి బలవంతంగా అమ్మాయిని లోపరుచుకుని మానభంగం చేసేవారు హోప్ని పీనిహాసులు. అర్థమైందా మీకు? బైబిల్లో గొప్ప విషయం ఏంటంటే ఉన్నట్టుగా రాస్తారు. నిజాన్ని నిర్భయంగా రాసే గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే. ఇది దాచిపెట్టేయచ్చు, కానీ దాయలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం తెలుసుకోవాలి. ఒకరోజు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధం ఎవరు చేయాలి? హోప్ని పీనిహాసుల అండర్లో యుద్ధం జరిగించాలి. ఎందుకంటే తండ్రి గారు ఏలి ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఎవరు చేయాలి? హోప్ని పీనిహాసులు చేయాలి. ఇంకా భారాన్ని వారి మీద వేసుకున్నారు. వేసుకుని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అందరూ ప్రారంభ ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అలవాటే అది. మంచిగా ప్రార్థన చేసుకున్నారు, ప్రారంభ ప్రార్థన చేసుకున్నారు, పాటలు పాడారు. పాస్టర్ గారు ఏలి వాక్యం చదివాడు, ప్రార్థన చేశాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని దీవించి పంపించాడు. పంపించినప్పుడు ఇక అందరూ మంచి సరదాగా ఒక 10,000 మంది కలిసి వెళ్ళారు యుద్ధానికి. వాళ్ళు లక్షల మంది ఉన్నారు. బాగా వినండి, వాళ్ళు 1,00,000 మంది ఉంటారు సుమారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పి ఒక 10,000 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనం 10,000 మంది చాలా ఎక్కువ మన దేవుడికి. యాక్చువల్గా మన పితరులు అయితే 5,000 మంది వెళ్ళిపోయి కొట్టేశారు వాళ్ళని. మనం 10,000 మంది వెళ్తున్నాం, కొంచెం పర్వాలేదులే అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యుద్ధం చేయడం మొదలు పెడితే ఫిలిష్తీయులు చెదగొట్టేశారు వీళ్ళని. 4,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది చచ్చిపోగానే, అరే ఏంటి ఇలా జరిగింది?
4,000 మంది చచ్చిపోయారని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మిగిలిన వాళ్ళందరూ పరుగులెట్టుకుంటూ వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఒక పనికిమాలిన మీటింగ్లు ఉంటాయి కదా. ఎందుకు పనికిమాలిన మీటింగ్లు అనుకున్నానంటే, తెలివి లేదు, జ్ఞానం లేని మీటింగ్లు, పనికిమాలిన మీటింగ్లు. ఆ మీటింగ్లు పెట్టుకుని అసలు మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఈ యుద్ధంలో ఏం తప్పు చేశాము, 4,000 మంది చచ్చిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు అందులో ఒక సంఘ పెద్ద గారు లేచి అన్నారు, ఏమండి మన పితరులు ఎలా చేశారు యుద్ధం అన్నారు. ఎలా చేశారు మీకు అర్థమైందా, మీకు గుర్తుందా? దేవుని మందసం ముందు పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేశారు. మనమేమో దేవుని మందసం ఏమో శిలోహ మందిరంలో పెట్టుకుని వెళ్తే యుద్ధంలో ఎలాగా విజయం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని పట్టుకుని బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు యెహోవా దేవుని మందసం అంటే యెహోవా నిబంధన మందసము ఇజ్రాయేలు ప్రజల్లోకి రాగానే భూమి ప్రతిధ్వనించున్నంతగా గొప్ప కేకలు వేసిరి అని వ్రాయబడింది. అంటే భూమి దద్దరిల్లిపోయేలాగా కేకలు వేసేసారు. ఎందుకు? దేవుడు ఎక్కడొచ్చేసాడు? వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. కాబట్టి గట్టిగా కేకలు వేస్తే ఫిలిష్తీయులు అడుగుతున్నారు, ఏమైంది అక్కడ? అంతగా కేకలు వేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు అలా చేయలేదే, ఏం జరిగింది అనగానే దేవుని మందసం వాళ్ళు తీసుకుని వచ్చారు. ఆ దేవుని మందసం ముందు పెట్టుకుని యుద్ధం చేస్తారు అంట. అనగానే వాళ్ళు 7వ వచనంలో ఉంది, జడిసి భయపడ్డారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది అని చూడండి. జడిసి దేవుడు దండులోనికి వచ్చెను. వాళ్ళేమో దేవుని మందసం అంటున్నారు, వీళ్ళు ఏం ఫిక్స్ అయిపోయారు, వీళ్ళ దేవుడు వీళ్ళ దండులోనికి వచ్చెను అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభ్రమింపలేదు, ఇలాంటి పనులు చేయలేదే, అయ్యయ్యో మహాశూరుడగు, చెప్పండి ఏమన్నాడు, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనను ఎవరు విడిపింపగలరు అంటే వీళ్ళు ముందే వాళ్ళ ఓటమిని అంగీకరించారా లేదా? అంటే శత్రువు చేతిలో నుంచి మన దేవునికి ఒక బిరుదు రావడం అంటే బైబిల్లో ఇది మొట్టమొదటిసారి. మహాశూరుడు, ఈ యొక్క దేవుని చేతిలో నుంచి మనల్ని ఎవడు విడిపింపలేడు, అయిపోయాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ చాలా చక్కని మాటలు ఉన్నాయి చూడండి. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా, వారి ఎన్నడూ చూడని మహిమలు మహత్కార్యాలు అద్భుతాలు చూపించి వారిని విడిపించిన దేవుడు ఈయన కదా. కాబట్టి ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయండి. ఇంకేం చేయలేము, మనం ఓపిక తెచ్చుకుని యుద్ధం చేద్దాం, యుద్ధమో వీర మరణం, ఏదోటి చేద్దాం అనుకుని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు యుద్ధం చేయగా అందులో 30,000 మంది ఇశ్రాయేల్ సైన్యం చచ్చిపోయారు. ఎంతమంది అండి? 30,000 మంది ఇశ్రాయేల్ సైన్యం చచ్చిపోయారు. హోప్ని పీనిహాసు అంటే ఏలీ పాస్టర్ గారు పిల్లలిద్దరు కూడా చచ్చిపోయారు. ఆ విషయము తెలుసుకొని ఏలీ చచ్చిపోయాడు. ఏలీ కోడలు అప్పుడే కన్సీవ్ అయింది. ఆమె డెలివరీ అవుతూ ఒక అబ్బాయిని కని ఆమె కూడా చనిపోయింది. మొత్తం టోటల్గా ఫ్యామిలీ చచ్చిపోయారు. ఓ పాస్టర్ గారి కుటుంబము ఒక్క నిమిషంలోనే మొత్తం ఎగిరిపోయింది. ఎందుకు? దేవుని మందసం పట్టుకుని వెళ్ళక మునుపు జస్ట్ 4,000 మంది చచ్చిపోయారు. దేవుని మందసం పట్టుకుని వెళితే 30,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫిలిష్తీయులు అనుకున్నారు, అబ్బో మందసం అంటే ఏదో పెద్ద పవర్ఫుల్ అనుకున్నాము, దేవుడే ఉన్నాడు అనుకున్నాం, దేవుడు లేడే, ఏం లేడు అందులోను, తీసుకురండిరా అని చెప్పి ఆ మందసాన్ని ఎత్తుకుని పోయారు. అలాగా దేవుణ్ణి చులకన చేసిన ఘనత ఇశ్రాయేలు ప్రజలది. కానీ వాళ్ళ ఫిలిష్తీయుల ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? మహాశూరుడు అని. ఈరోజు క్రైస్తవ సమాజము దేవాతి దేవుణ్ణి చులకన చేస్తున్నారు. మీ తెలివి తక్కువతనం వలన, మీ అజ్ఞానం వలన, మీ అవిధేయత వలన, మీ అక్రమము, మీ అధర్మము వలన. ఇక్కడ దేవుని మందసం అంటే అందులో 3 వస్తువులు ఉంటాయండి. ఒకటి గమనించండి. ఒకటి
దేవుడు కురిపించిన మన్నా పెట్టినటువంటి ఒక పాత్ర, అహరోను చేతికర్రను దేవుడు చిగురింపచేయగా ఆ చిగురించిన చేతికర్ర, మూడోది దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను, అందులో రాతి పలకలు 2 ఉన్నాయి. ఆ 3 మిక్స్ చేసి మందసం అంటే అది కలిపి ఒక మందసంలో పెట్టారు. అదంతా కలిపితే మందసము కొంచెం అడ్వాన్స్గా మన చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథంగా మన చేతిలోకి వచ్చింది. చూపించండి అందరూ ఒకసారి. అందుకే తెమ్మంటున్నాను, చాలామంది తేవట్లేదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు పెన్ను, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం తప్పనిసరిగా తీసుకురావాలి. అది మనము విధేయత చూపించిన వారం అవుతాం. ఈ మందసము దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము అంటారు. దీన్ని ఏమంటారండి? యెహోవా ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఇందులో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. దేవుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బతుకుతాడు. ఆయన మాటలు ఎందులో ఉన్నాయి? ఆది అందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడే ఉండను. ఈ మాటలు ఇందులో ఉన్నాయి. అంటే ఆకాశము నుండి పంపిన మన్నా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. చిగురించిన అహరోను కర్ర, చేతి కర్ర అంటే కాపరి దుడ్డు కర్ర. మరి ఈరోజు యాజకత్వం ద్వారా నీ మధ్యకు నిలబడినటువంటి ఒక ఐజక్ రాజు అనేటువంటి పాస్టర్ గారి ద్వారా మీకు ఈ మన్నా, ఈ ఆజ్ఞలను వివరించడానికి కారణమైంది. ఇది దేవుని మందసము. ఈ మందసము మీరు రోగులైనప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద పెట్టుకునేది కాదు. మీరు రోగులు అవ్వకుండా ఉండునట్లు ముందుగానే మీ హృదయంలో పెట్టుకునేటువంటి గ్రంథం. మీరు చూడండి, మీ పిల్లలకు మ్యాథ్స్ చదువు, సైన్స్ చదువు, సోషల్ చదువు, బాగా చదువు అని అంటారు, రైటే. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవరా, అందులో జ్ఞానం ఉందని చెప్పండి, రుద్దకండి, తెలియచేయండి, జస్ట్ అంతే. వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తప్పిపోడు, మెలకువ కలిగి ఉంటాడు, జ్ఞానం కలిగి ఉంటాడు. మీ పిల్లలకు భక్తిని రుద్దకండి. రుద్దితే ఏమవుతుందంటే వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత వాడు విదిలించుకుని వెళ్ళిపోతాడు. కేవలం మీతో పాటు రండి అని దేవుని సన్నిధికి రండి. కొంతమందికి పెళ్ళైన తర్వాత కష్టాలు మొదలవుతాయి కదా, అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ముందు మామూలుగా పెళ్ళి కాని ముందు రమ్మన్నాం అనుకో, మమ్మీ నువ్వు వెళ్ళి మమ్మీ నేను వస్తానంటాడు. ముందు ఏంటంటే భక్తిని భారంగా చేయకుండా తీసుకురండి, దేవుని సన్నిధికి తీసుకురండి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి నువ్వు తీసుకెళ్ళాలి. ఏంటది? ఏం చేయాలి? నెమ్మదిగా దేవుని మందిరానికి అలవాటు చేసిన తర్వాత వాక్యము వినడం, లేదా నేను చెప్తూ ఉంటాను, పాస్టర్ గారు బాబు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఉంటాను. ఆ మాటలు వింటాడు వాడు, ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. తర్వాత 3వ స్టేజ్ ఉంటుంది, అది పెళ్ళైన తర్వాత. అప్పుడు ఏంటంటే శోధన, బాధలు, ఇరుకులు. ఎందుకంటే వాడు తల్లిదండ్రులు విడిచి మరి తన భార్యని హత్తుకుంటాడు, తర్వాత పిల్లలు పుడతారు, అదొక సంసారం. ఆ సంసారాన్ని సాగరాన్ని ఏదలేక నడపలేక అప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు వరకు మనం కూడా అంతే కదా, యవనస్తులు మనం కూడా అంత గొప్పగా చేసిన వాళ్ళం ఏం కాదు కదా. కాబట్టి దేవుని మాటలను, ఆయన మందసాన్ని మనం మోసేవారిగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే దేవుని మందసం ఉందని చెప్పేసి వెళ్ళిపోతే 30,000 మంది చచ్చిపోయారు. అంటే ధర్మశాస్త్రమును మోస్తున్నాం, మందసము గొప్పదా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు గొప్పవా అంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు గొప్పవి. వీళ్ళ భ్రమ ఏంటంటే మందసం మన దగ్గర ఉందనుకుని వీళ్ళు అసలు భూమి ప్రతిధ్వనించినంత కేకలేసేశారు. కానీ దేవుడికి అది ఇష్టమైనది కాదు. నేను 100 సార్లు చెప్తాను, 100కు 1000 సార్లు చెప్తాను, దేవుడు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది చేయండి. అది కాకుండా అన్ని చేసినా దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఒక పని చేయమని చెప్పాను, ఉదాహరణకి నేనే చెప్పాను, ఈ కెమెరా ఆపరేట్ చేయండి, లైవ్ వెళ్ళాలని చెప్పాను. మా చిన్న కెమెరా మానేసి కుర్చీలు సర్దటము, లేదా బెంచీలు సర్దటము, ఇక్కడికి వచ్చినాడు రండి ప్రైజ్ రాడు కూర్చోండి అని అంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. బట్ నాకు అది ఇష్టమైన పని. నేను ఏది చెప్పానో ఆ పనిని ఆయన చేస్తే నాకు ఇష్టమైన పని. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. క్రైస్తవులారా, దేవుని ద్వారా రక్షణ పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు గమనించాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో
అది మీ దగ్గర దేవుడికి కనపడితే దాని ఆశీర్వాదం మీకు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వార్డులో ఈజీగా గుర్తుపెట్టేసి ఇక్కడ క్రైస్తవులు ఉన్నారని. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏముంటాయండి, తలల దగ్గర ఏముంటాయండి? హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు బైబిల్లో బ్యాగులో పెట్టండి అంటారు. ఏంటది? పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే హాస్పిటల్లో తల దగ్గర పెట్టేది. తల దగ్గర పెట్టేస్తే దేవుడు ఉన్నట్ట. ఎప్పుడు మందిరానికి రానోడి దగ్గర తల దగ్గర చేస్తే దేవుడు ఉన్నట్ట. మొన్న రీసెంట్గా ఒక ఆయనకి ప్రార్థన చేయడానికి నేను ఒక చోటకి వెళ్ళాను. ఆయన భయంకరమైన తాగుబోతాడు. కిడ్నీలు 2 డ్యామేజ్ అయినాయి, లివర్ డ్యామేజ్ అయింది. సరే నేను వెళ్ళాను, ఏదో వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళేటట్టుగా అక్కడ తల దగ్గర బైబిల్ ఉంది. నీకు భయం అయితే బైబిల్ పట్టుకో అంటుంది అలా ఆవిడ. అర్థమైందా? ఆవిడ జీవితంలో ఇప్పుడు బైబిల్ పట్టుకోలేదు, దేవుని మందిరాన్ని కూడా ఎక్కలేదు. కానీ ఆ టైంలో దేవుని మందసం మూసేస్తున్నాను అన్న భ్రమలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ లోకం అలాగే ఉంది. మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మేము క్రైస్తవుడు అని చెప్పుకుని భ్రమలో బతుకుతున్నారు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మీకు గుర్తుకు రావు. ఒకవేళ ఆయన ఆశ్చర్యకార్యాలు గుర్తుకొస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక్కడ ఐగుప్తీయులు అంటున్నారు, ఆ మహాశూరుడగు యెహోవా ఐగుప్తులో వాళ్ళని తెగులు చేత చంపేశాడు అని చెప్పాడు. వాళ్ళకి గుర్తున్నాయి. బట్ మనము చేసిన అపరాధముకు దేవుడు మనల్ని శిక్షిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుడికి మనం విధేయత చూపించాలనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. అసలే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనతో ఉన్నాడనే విషయమే మనం మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్నే మర్చిపోతున్నాం. దేవుని కృప వలననే మనం ఈ స్థితిలో ఉన్నామనే విషయమే మర్చిపోతున్నాం. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో ఉండడం వలన మీరు జ్ఞానవంతులుగా ఉండాలి, ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి, దేవుడి మాటలు వినేవాళ్ళుగా ఉండాలి. దేవుడి మాట వినకుండా నీ సొంత ఆలోచనతో నువ్వేది చేసినా నువ్వు ఫెయిల్యూర్సే చూస్తావు. దేవుడు సన్నిధిలో చెప్పినట్టుగా ప్రభు నాకు జ్ఞానం కావాలని చెప్పి జ్ఞానాన్ని అడుక్కుంటూ ముందుకు వెళ్తే దానివల్ల నీకు విజయాలు కలుగుతాయేమో. కానీ దేవుని మాట వినకుండా నువ్వు ఎన్ని అడుగులు వేసినా దానిలో అపజయాలు కలుగుతూ ఉంటాయి, కీడే జరుగుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని మందసం అనగా పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చేత పట్టుకుని దేవుని మందిరాన్ని కోస్తూ దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ మీరు వెళితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 23వ వచనం చదువుతాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు నున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నవాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆనందించాలి. ఎప్పుడు నీ ఆనందం నీ సుఖమే చూడకూడదు. అవునా కదా? మీ పిల్లలకి ఏం చెప్తాం? మీ పిల్లలు నాకు ఇది ఇష్టం అంటే ఓకే, నీకు ఇష్టమే, నీకు ఇష్టమైంది నీకు కొంటాను, బట్ నా ఇష్టం కూడా ఒకటి ఉంటుంది. పిల్లలకి మొబైల్ కొనమంటారు ఎక్కువ. ఇప్పుడు అందరూ పరిస్థితి అదే, మొబైల్ కొన. నువ్వు మొబైల్ కొంటే నాకు ఇష్టం, నువ్వు మంచి మొబైల్ కొని డాడీ. డాడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు, నాయన నువ్వు పాస్ అవ్వాలరా, నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నీ ఆనందం మొబైల్ అయితే డాడీ ఆనందం ఏంటి? పాస్ అవ్వాలి, ప్రయోజకుడు అవ్వాలి. ఎందుకంటే మొబైల్ కొంటాడు, లేదా కారు కొంటాడు, లేదా బైక్ కొంటాడు. ఎప్పటి వరకు కొంటాడు? బతుకున్నంత వరకు కొంటాడు. తర్వాత తల్లిదండ్రుల బాధ ఏంటి? నువ్వు ఎలా బతుకుతావో, నువ్వు ఈరోజు చచ్చిపోతే నువ్వు ఎలా బతుకుతావో అనేది కదా బెంగ అందరికీ కూడా. ఎవరికైనా బెంగ అదే కదా, రేపొద్దున నువ్వు ఎలా బతుకుతావో, ఎలా ఉంటుందో నీ పరిస్థితి అనేది కదా. అయితే చూడండి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించబడని అనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్నా యెహోవా నేనే అని గ్రహించి, చూడండి గ్రహించాలి, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించబడను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడికి ఆనందం కావాలి, దేవుడికి కూడా ఆనందం కావాలి, నీకే కాదు. నిన్ను సృజించిన దేవుడికి కూడా ఆనందం కావాలి. అది ఎక్కడ అంటే అసలు నీ లైఫ్కి, నీకు జ్ఞానము, నీకు బలము, తర్వాత నీ శౌర్యము, నీ ఐశ్వర్యము ఏదున్నా అది దేవుడి వలన కలిగినదని గ్రహించి, ఆయన కృప వలన కలిగిందని గ్రహిస్తే ఆయనకి సంతోషం. పాయింట్ అర్థమైందండి? మీకు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు.
నువ్వు గ్రహించట్లేదు దేవుని బాధ అది. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అది. అసలు నీ లైఫ్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరంటే దేవుడే. ఆయనే మన లైఫ్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. అంచెలంచెల ఆశీర్వాదము ఈరోజు మనం అందరం చూసాం. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని మీ లైఫ్ ఎలా ఉండేది, ఈరోజు దేవుడు ఎలా చేశాడో ఒకసారి ఆలోచించుకుంటే మీకు బహు దుఃఖం వస్తుంది. నిజంగా మీకు పరిశీలనగా తెలుసుకుంటే మీరు గ్రహించలేకపోతున్నారు. ప్రాబ్లం అంతా ఇదే. ఇక్కడ ఏంటంటే ఆయనను పరిశీలనగా తెలుసుకోవట్లేదు, పరిశీలించట్లేదు. ఆయనని చాలా డీప్గా పరిశీలించాలి. అసలే ఆయన మీ ఎడల చేసిన కార్యములను మీరు బాగా పరిశీలనాత్మకంగా మీరు పరిశీలించుకుంటే, తర్వాత ఆయన వల్లే జరిగినవని మీరు గ్రహిస్తే మీరు అతిశయించరు. మీకు డబ్బు ఉందని, మీకు జ్ఞానం ఉందని, మీకు బలం ఉందని, మీకు ఐశ్వర్యం ఉందని మీరు అతిశయించరు. అందుకే కలిగి ఉన్నది ఏది కూడా నువ్వు లేకుండా కలగలేదు నాయన, నీకు వందనాలు స్తోత్రములు అని చెప్తావు. ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని మందసం ఉందని చెప్పేసి యుద్ధానికి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు మందిరానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మేము మందిరానికి వెళ్ళిపోతున్నామని వచ్చేతను మాకు అన్ని విజయాలు కలిగిపోతాయంటే ఏ విజయాలు చూపించండి. 31% కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు 30% నుండి 60% బ్లెస్సింగ్స్లోకి వెళ్ళాలని చెప్పాను, వెళ్ళాలన్నాను. కానీ కరువో, కష్టమో, నష్టమో, ఇరుకో, ఇబ్బందో దేవుని సన్నిధిలో ఒక డెడికేషన్తో, ఒక అంకిత స్వభావంతో మీరు ఉంటే తప్పకుండా దేవుని మహిమలు చూస్తారు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నాను. 30% చేసేవాళ్ళు దేవునికి ఇచ్చుటలో 10% ఇస్తారు కదా. మీరు వ్యాపారం చేసేవాళ్ళు 10% ఇస్తారు కదా. ఒక్క 1% పెంచండి, 11% ఇవ్వండి. అంచెలంచెల ఆశీర్వాదం అంటే మీరు ఇవ్వడంతోనే మీకు వస్తుంది, అది గమనించాలి. ఇది నా ఉద్దేశం, మినిస్ట్రీ గురించి నేను చెప్పట్లేదండి. మీకు జ్ఞానాన్ని చెప్తున్నాను, ఉపదేశిస్తున్నాను. మీరు ఇచ్చే దానిలోనే ఒక్క స్థానం జస్ట్ 1% పెంచుకోండి. దాని ఫలితం మీరు చూడకపోతే అడగండి నన్ను. అంటే మీరు అడుగుతున్నారు, మీరేంటి మీరు ఇస్తే నేను ఇస్తాను ప్రభు అంటున్నారు. మీరు ఇవ్వడం మొదలు పెట్టండి దేవునికి. ఎందుకంటే మీకు ఎంత ఇచ్చినా మీకు అది తక్కువే. దేవుడు ప్రతిదీ చూస్తాడు. జస్ట్ ఒక 10 to 11% చేయండి, చూడండి మీరు అంచెలంచెల ఆశీర్వాదం మీకు వస్తుంది. హల్లెలూయా. అంటే ఇది నేను చెప్తే రాదండి. అసలు యాక్చువల్గా ఈ ప్రొసీజర్ నేను చెప్పకూడదు, కానీ నేను జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను అంతే. ఇది ఎవరు చేయాలంటే మనము చేసేవారిగా ఉండాలి, మన మనస్సు పూర్తిగా చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి ఆనందిస్తాడు, తండ్రి సంతోషిస్తాడు. బక్కసిక్కినవి కాదండి, బలిసినవి, శ్రేష్టమైనవి, కొవ్విన వాటిని హేబేలు తీసుకొచ్చాడు. కాబట్టి హేబేలు అర్పణ అంగీకారమైంది. ఓకే, ఆయన చనిపోయాడు, ప్రాబ్లంలే. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని చూసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. చప్పుడు కూడా దేవుని వ్యాపారం. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండండి మీరు, అంతే. చాలాసార్లు చెప్తాను, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఎక్కడ ఉన్నాయి? మన చేతుల్లో ఉన్నాయి. మనం ఓపెన్ చేస్తేనే దేవుడు ఓపెన్ చేస్తాడు. మన హృదయంతో ఆయన టచ్ చేయాలి, ఆయన టచ్ చేసేవారిగా ఉండాలి. చూడండి, మీ పిల్లడు ఏదన్నా మీరేదో కొనిచ్చారు, మీరేదో నిద్రపోతున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వాడు ప్యాక్ చేసాడు, ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే డాడీ తినని చెప్పి నోట్లో పెట్టగానే నువ్వు తట్టుకోలేవాడు సంతోషం. వద్దు నాన్న తిన్నానని, తినని ఊరుకోకుండా నోట్లో పెడితే అసలు నువ్వు మామూలుగా ఉండదు నీ సంతోషం. నువ్వు అడగలే, నీ బిడ్డే వచ్చి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు ఏం చేస్తా, నా కుమారుడు చాలా మంచివాడు అని చెప్పి ఇంకా మరిన్ని బహుమతులు వాడు కొనుక్కొస్తావు. అలాగే దేవుడు కూడా అట్టి ప్రేమ కోరుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అంటే మామూలు విషయం ఏం కాదండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి 11వ వచనం చూస్తే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టినని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడినని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునుకు మీరేమి చేసిద్దరు అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్దరు ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. అబ్బా, ఈ మాట ఎవరన్నా తెలుసా? ఒక వేశ్యగా జీవిస్తున్నటువంటి రాహాబు అనేటువంటి ఒక వేశ్య. మీ దేవుడే దేవుడు. ఒక మాట అందండి, పైన ఆకాశం అందేమి కింద భూమి అందేమి, మీ దేవుడే దేవుడు. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందేమి కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళందేమి, నేను తప్ప నీకు వేరొక దైవం ఉండకూడదు.
ఈమె చెప్తుంది మీ దేవుడే దేవుడు. మీ మీ వలన మా దేశపు ప్రజల్లో ధైర్యం చెడిపోయింది, మా గుండెలు కరిగిపోయాయి. ఎందుకంటే మీ దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలు, మీరు చూసిన మహిమ గల కార్యాలు. ఎర్ర సముద్రం అంటే 2 పాయలుగా చీరిపోయిందంట కదా, ఆరిన నేలలో నడిచారంట కదా. మహాశూరుడగు యెహోవా. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? ఒక అన్యరాలు, కనాను స్త్రీ, ఆవిడ కనానీయురాలు. కనానులో వ్యభిచారి చెప్తుంది మీ దేవుడే దేవుడని. కానీ మనము మన దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం. మన దేవుణ్ణి చూడండి, ముందుగానే ఆమె చూడండి దేవుని యొక్క ప్రజలకు ముందుగానే హెల్ప్ చేసింది. వాళ్ళ గురించి తెలుసుకుని ముందుగానే చేసింది. తర్వాత ప్రతిఫలం ఎలాగ వచ్చేసిందో తెలుసా? వాళ్ళ ఇంటి వారందరినీ కూడా ఆమె చేసిన మేళ్ళు ద్వారా రక్షించుకుంది. చెప్పడు కూడా దేని మేము పెడతాం. ఆమెకి ఎవరు దేవుడు వచ్చి గబ్రియేలు దూత వచ్చి మికాయేలు దూత వచ్చి ఏం చెప్పలే. మీరందరూ గమనించాల్సిందే. ఇంకొక ఆమె ఉందండి, ఇంకొక ఆమె ఉంది. నాకు బైబిల్లో ఇష్టమైనటువంటి ఒక స్త్రీ పేరు రూతు. గ్రంథము 1:16-17 వచనాలు చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనేను. చూడండి, నయోమి అనే తన అత్తగారు తనకి ఉన్న 2 కొడుకుల్ని, ఒకరికి ఓర్పాకి, 2 రూతుకి, ఇద్దరికిచ్చి పెళ్లి చేసింది. ఇద్దరికిచ్చి పెళ్లి చేసింది. 2 చచ్చిపోయారు, కొడుకులు 2 చచ్చిపోయారు. భర్త చనిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు, ఒక్కటే ఉంది. రూతు చాలా అందగత్తే, రెండోది యవనస్తురాలు. భర్త చనిపోయిన తర్వాత ఎందుకు వచ్చిన జీవితం లేదు నా జీవితం, నేను కూడా ఆవిడే అంది వెళ్ళిపోండి మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నది. అప్పుడు ఓర్ప బాగా ఏడ్చి అయ్యో సారీ అత్త వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళలేకపోయింది. ఎందుకు? నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనం, నిన్ను నన్ను మరణం తప్ప వేరొకటి వేరుపరచలేదు అని చెప్పేసి ఒక భారీ, అసలు బైబిల్లో ఇలాంటి వర్డ్ మీకు దొరకదు. పెళ్ళిళ్ళు చేస్తారు కదా, పెళ్ళిళ్ళు చేసినప్పుడు నిన్ను నా మరణం ఏ వరకు నిన్ను విడిచిపెట్టను అని అంటారు. అసలు యాక్చువల్గా ఈ యొక్క పెళ్ళి ప్రతిజ్ఞ లేదా ప్రమాణము ఎక్కడి నుంచో వచ్చింది. అసలు యాక్చువల్గా నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయలేదు. ఒక అత్తగారితో కోడలు పలికిన మాట. ఆమె వృద్ధాప్యమందు ఆమె ఎలా వెళ్తుంది? నేను ఎరుసలేం పోతాలే, నా బతుకేది నేను బతుకుతా, మీ బతుకు ఎలా బతుకుతావు? భర్త లేడు, కొడుకు లేడు, నీ అన్నవాళ్ళు లేరు, నువ్వు ఎలా ఎరుసలేం వెళ్ళిపోతావు? అత్తమ్మ నువ్వు అలా అనవద్దు. అమ్మా నువ్వు యవనస్తురాలు, వేరే పెళ్లి చేసుకుంటే పెళ్లి గురించి ఏముంది అత్తమ్మా? నువ్వు నా అత్తగారు, దేవుడిచ్చిన అత్తగారు, నీ దేవుడే నా దేవుడు. ఆమెకి ఎవరైనా చెప్పారండి? ప్రియమైన దేవుని బిడ్డారా, మన దేవుణ్ణి అసలే రుచి చూడలేదు. కానీ మీరందరూ రుచి చూస్తేనండి ఆయన ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా పెట్టుకుంటారంటే శిరస్సునకు ఒక భూషణమ్మ వలె పెట్టుకోవాలి అని చెప్పాడు మోషే. అంటే అలంకారపరాయమైనటువంటి ఒక వస్తువులాగా మీ హృదయాలకు పెట్టుకోండి అంటాడు. దేవుని మందసం అంటే బైబిల్ పట్టుకొని మీరు మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, ఇంటికి వెళ్తారు. భర్త లేని అత్తగారు ఉంది, భర్త లేని అత్తగారు అంటే మామగారు లేని అత్తగారు ఉంది, ఆమెకు భోజనం పెట్టలేదు. మీరు ఎక్కడికి పోతారు చెప్పండి? మీరు చెప్పాలి ఎక్కడికి? నీ దేవుడే నా దేవుడు, 2 దేవుళ్ళు ఒకటే. మళ్ళా ఒక అన్యరాలు ఒక లెసన్ నేర్పించిందండి మనకి. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని అనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. 2వ పాయింట్, ఇప్పుడున్న కండరముల్లో శక్తి బలము, నరముల్లో శక్తి బలము రేపు ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీ అంత అజ్ఞాని ఎవరు ఉండరు. నా ముందు జస్ట్ ఒక 2-3 సంవత్సరాలు పెద్దోడు ఒక అన్న రీసెంట్గా ఒక ఫోటో పెట్టాడు నాకు. 2 కాళ్ళు పని చేయట్లేదు. ఎంత బాధ అనిపించిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనిషి జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియదు. కానీ మీరు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుని ప్రేమ కలిగి ఉంటేనండి, ఆ ప్రేమ మిమ్మల్ని కాపాడవచ్చు.
ఒకవేళ ఈ భూమి మీద మీకు ఆశీర్వాదం లేకపోయినా మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారండి? పరలోకానికి వెళ్తారు. అన్యజనులు మహాశూరుడు, శక్తిమంతుడు, గొప్ప దేవుడు, నా దేవుడు అని రొమ్ములు కొన్ని దేవుని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్పినా మీకు, మార్కు రాసిన సువార్త 1:23-24. ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. చప్పుడు కూడా దేని అయిపోద్దాం. యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? నీవు దేవుని పరిశుద్ధుడవు. దెయ్యాలు కూడా ఆఖరికి దేవుని స్తుతిస్తున్నాయండి. మనం పాటలు పాడితే ఆదివారం పెదాలకు ఫెవికాల్ అంటించుకున్నట్టు అలా ఉంటారు చాలామంది. దయచేసి మీరు నన్ను ఏం ఫీల్ అవ్వద్దు. నోరు తెరిచి పాడండి. దెయ్యాలు పాడుతున్నాయండి పరిశుద్ధుడని. చెప్పండి అందరూ. ఎవరు పాడుతున్నారు? దెయ్యాలు. ఏమని అంటున్నాయి? గట్టిగా చెప్పాలా? ఇంకోసారి చెప్పాలా? పరిశుద్ధుడని దెయ్యాలు చెప్తున్నాయి. ఫిలిష్తీయులేమో మహాశూరుడు అంటున్నారు. రాహాబ్ అనే వేషేమో దేవుడే, ఇలాంటి దేవుడే లేడు అని చెప్తుంది. రూత్ ఏమో నీ దేవుడే నా దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు అని చెప్తుంది. దెయ్యాలేమో పరిశుద్ధుడు అని చెప్తున్నాయి. మనం మాత్రం ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాం. దేవుడు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకోండి, గ్రహించండి, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకోండి, పాటలు పాడుతూ దేవుని స్తుతించండి, ఆయన చెప్పిన మాటలు వినండి. ఫస్ట్ ప్రయత్నం చేయండి. పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దీని మీద అంటే ఇదే టాపిక్ కానీ వేరే లెవెల్లో వెళ్ళింది అది. ఆ టాపిక్లో నేను వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం అయిపోగానే పాస్టర్ గారు ఏమంటున్నారని మైక్ తీసుకుని, అమలారా మీకు నిండా వందనాలు, ఈ పాస్టర్ గారు ఎవరో నాకు తెలీదు, ఈయనతో నేను మాట్లాడలేదు, నేరుగా ఎక్కడే చూశాను అంటే నన్ను వేరొక ఆయన రెఫర్ చేశారు. ఆయన మన సంఘంలో ఉన్నట్టు చెప్పేశాడు. నేను చెప్పాను అనుకుంటున్నారేమో, అమలారా నేను చెప్పాను అనుకుంటున్నారేమో, ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి. ఆయన ఎవరో నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నాకు ఆయన ఎవరో తెలియదు. పాపం బతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే మా గురించి అన్నీ ఈయన చెప్పేశాడు, ఈయన మొత్తం మమ్మల్ని ఉతికి పిండి ఆరేసేసాడు అనుకుంటారు. దేవుడికి తెలియదా అండి? ఏ వాక్యం చెప్పాలో ఎప్పుడు చెప్పాలో ఆయనకి తెలీదా? ఎవరికి బోధించాలో ఆయనకి తెలీదా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయంలో నీ మాట రాక మునిపే, నీ నోట నుండి మాట రాక మునిపే నువ్వు ఏం మాట్లాడతావో చెప్పగల సమర్థుడు మహాశూరుడగు యెహోవా. నీ తలంపుల్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటే మనం మాట్లాడే విధానం మారిపోతుంది, మన క్రియలు మారిపోతాయి, మన ఆలోచన మారిపోతుంది. కానీ నేటి తరపు మనుషులు అలా ఉండట్లేదండి. ఏదో మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మేము క్రైస్తవుడు అని చెప్పేసి దేవుని మందిరానికి ఏదో పరిశుద్ధ గ్రంథం తీసుకుని వచ్చేయాలని చెప్పేసి నువ్వు వచ్చేస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? మీ అబ్బాయి ప్రతిరోజు బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత వాడు ఎగ్జామ్లో రాయకపోతే ఎవరికి ప్రయోజనం? ఆలోచించండి. వాడు బాగానే చదువుతాడు, ఇంటికాడ బాగానే చదువుతాడు, కానీ కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో నిద్రపోతున్నాడు. పరీక్షాకాలం. చెప్పండి అందరు గట్టిగా. రైట్. మీ ఇంట్లో మీ అత్తగారు ఉంది, అది పరీక్షాకాలం. మీ మామగారు ఉన్నాడు, ఆయన భోజనం పెడతావా లేదు అనేది పరీక్షాకాలం. మీ తల్లికి మీ తండ్రికి అన్నం పెడతావా లేదు, అందుకే చావలేదు, చచ్చిపోవాలి కానీ చచ్చిపోలేదు, ఎందుకంటే అది పరీక్షా కాలం. గుర్తుంచుకోండి. మీకు అంటే మీరు విన్న వాక్యము, చదివిన వాక్యాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేకపోతే వేస్ట్. మనము పైకి వినేవారుగా కాదండి. క్రైస్తవుల్లో, నేటి తరపు క్రైస్తవుల్లో ఈ ఆలోచన లేదండి. మీరే గమనించండి, ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుడు కోరుకుంటున్నాడు, నా ద్వారానే నువ్వు బ్లెస్ అయ్యావు, నా ద్వారానే ఇది అన్నీ జరిగింది, కృప దొరికిందని నువ్వు గ్రహించాలి, అప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. గ్రహించాలి, ప్రేమ చూపించాలి. నిన్న బుధవారం రోజున ఒక మ్యారేజ్ చేసాం. మా ఊర్లో మా నాన్నగారితో కలిసి ఉన్నాడు, ఆ పాస్టర్ గారు అమ్మాయికి మ్యారేజ్ చేశాను. నేనే నా సొంత ఖర్చులతో చేశాను. నన్ను అందరూ అన్నారు, ఒకప్పుడు మీ నాన్నగారి మీద
యుద్ధం చేసినోడు, మీ నాన్నగారి మీద కొట్టడానికి వచ్చినాడు వాడు ఎవరు? ఆ పాస్టర్. అలాంటి వాడు కూతురు నువ్వు ఎందుకు చేస్తావు అని. అది ఎప్పుడు నా చిన్నప్పుడు అండి, 8వ తరగతిలో జరిగింది. నేను 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నప్పుడు జరిగింది. అది నాకు తెలియలేదు. సరే, తర్వాత వాడు మా నాన్నగారి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత పరిచర్య చేశాడు. అన్నయ్య అంటారు కాబట్టి అది వాడు అని అంటున్నాను. మేము ఇద్దరం కూడా అలా మాట్లాడుతాం. సరే, రీసెంట్గా మరి మా నాన్నగారు చనిపోయే వరకు బాగా వినండి. మా అమ్మగారు చనిపోయి అంటే నేను మినిస్ట్రీ ప్రారంభించిన దగ్గర నుంచి మా నాన్నగారు చనిపోయే వరకు మా నాన్నగారితోనే అంటగట్టుకుని ఉన్నాడు. కానీ కొంతమంది మనకి ఏం సలహా ఇస్తున్నారు? ఒకప్పుడు మీ నాన్నగారికి కీడు చేసింది ఆడు కదా, వాడు కూతురికి నువ్వు ఎలా చేస్తావు అని ఉచిత సలహాలు, మనల్ని నాశనంలోకి నడిపించే సలహాలు. మేలు చూడండి, కీడు చూడండి. మేలు భారమైతే, వాడు చేసిన మేలు భారమైతే నువ్వు మేలుకు ప్రతి మేలు చేసేవాడిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే కీడునే తలుచుకుంటాం. ఒక వ్యక్తి ద్వారా జరిగిన కీడునే తలుచుకుంటాం, కానీ ఆయన ద్వారా జరిగిన మేలును మనం గుర్తు చేసుకోలేము. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒక్క మాటలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మన దేవుడు ఎలాంటి వాడు అంటే 99 సార్లు నువ్వు తప్పు చేసి ఒక్కసారి దేవుడా నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా అడిగితే కరిగిపోయి కౌగిలించుకుని నీ కన్నీరు తుడిచి నిన్ను ఎత్తుకునేవాడు మన దేవుడు. మనిషి ఎలాంటోడు అంటే 99 సార్లు మేలు పొందుకున్న తర్వాత ఏదో బై మిస్టేక్ ఒక్కసారి అనుకోకుండా తప్పు జరిగింది అని చెప్పినా కానీ క్షమించలేనివాడు మనిషి. దేవుడికి మనిషికి మధ్య వ్యత్యాసం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షమాపణ లేకపోతే నువ్వు ఉండగలగడు. దేవుడిచ్చినటువంటి క్షమాపణను నువ్వు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన క్షమాపణ ద్వారా జరిగినటువంటి నా జీవితము ఎంత అభివృద్ధి జరిగిందో అనేది గుర్తుంచుకోవాలి. ఆయన కృపను ధ్యానం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అప్పుడే నువ్వు క్షమిస్తావు. క్షమాపణ అనేది ఒక బాదం కాయ లాంటిది. అయితే దాన్ని కొడితే 2 ఉంటాయి. ఒకటి ప్రేమ, సమాధానం. ప్రేమ ప్లస్ సమాధానము ఈక్వల్ టు క్షమాపణ. ప్రేమను సమాధానాన్ని నువ్వు కోరుకుంటే క్షమాపణ నువ్వు అనుగ్రహిస్తావు, ఎదుటివాడిని క్షమించడం నేర్చుకుంటావు. లేదంటే నువ్వు తగ్గవు. నేను చాలాసార్లు చెప్తాను, భార్యలారా మీ భర్తలతో గొడవలు అయినప్పుడు సూర్యోదయం అయ్యేసరికల్లా నువ్వు నీ భర్తతో సమాధాన పడిపోవాలి. భర్తలారా మీ భార్యలతో గొడవ పడితే ఉండరు, ఏదో గొడవ వస్తుంది. సూర్యోదయం కల్లా మీరు మీ భార్యతో సమాధానం పడిపోవాలి. ఎందుకు అంటే ఆ సమాధానం పడకపోతే ఆ రాత్రికాల సమయంలో సాతాను ఏదైనా ప్లాన్ చేసి మీ ఇద్దరి మధ్య ఎడబాటు చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అందుకే మా పాస్టమ్మతో కూడా ఒక్కోసారి నీకు కోపం వస్తే మా ఇద్దరికి కూడా గొడవ జరుగుతుంది. ఆ టైంలో మా పాస్టమ్మ తగ్గినా తగ్గకపోయినా, నేనైతే మా పిల్లలతో గొడవలైనా ఒకవేళ వాళ్ళని నేను ఏదైనా తిట్టినా మందలించినా వాళ్ళు కోపగించుకున్నా మీరు నమ్మరండి, 3 అవర్స్ టైం ఇస్తాను. 3 అవర్స్ తర్వాత మళ్ళీ నార్మల్కి రాకపోతే మళ్ళీ అది పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి ఆ 3 అవర్స్లోనే వాళ్ళు సెట్ అయిపోతారు. అందుకే మా అమ్మాయి అంటుంది, మమ్మల్ని ఇంత తిట్టావు కదా డాడీ, కొద్ది నిమిషాలన్నా ఉండొచ్చు కదా అంటది. అసలు ఛాన్సే ఇవ్వను నేను. అలాగ ప్రతి తండ్రి ఉండాలని నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పేది కాదు, దేవుడు చెప్పింది అంట. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానంతో ఉండండి. కుటుంబంలో సంతోషాన్ని వెతుక్కోండి, ఆనందాన్ని వెతుక్కోండి, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. దేవుడు ఆశీర్వదించిన ఆయన ఇంకా కావాలి మాకు అనుకుని అడగండి దేవుణ్ణి. దేవునికి ఇచ్చేది పెంచండి. 10 నుంచి 11కి పెంచండి, 60% బ్లెస్సింగ్స్లోకి వెళ్తూ ఉంటారు. అదే మీరు ఇచ్చుటలో కూడా దేవునికి సంతోషాన్ని కలగజేసేవాడు. మీకు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అనే విషయాన్ని గమనించుకుంటూ ముందుకు సాగిపోండి. దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడతాడు. అన్యులు చెప్తున్నారు యుద్ధశూరుడు, మహాశూరుడకు యెహోవా. ఎవరన్నారు? ఫిలిస్తీయులు అన్నారు. రెండోది యెహోషువ గ్రంథంలో రాహాబు ఏమంది? మీ దేవుడు లాంటి దేవుడే లేడు అంది. రూతు ఏమంది? నీ దేవుడే నా దేవుడు అంది. అవును కదా? దెయ్యాలు ఏమన్నాయి?
పరిశుద్ధుడంది. అవి తెలుసుకుంటున్నాయి, కానీ మనము మాత్రం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయన గ్రహించండి, ఆయనను సంతోషపరిచే వారిగా ఉండాలి. మీరు దేవుని మందిరానికి వచ్చుట్లో ఆయన సంతోషించేవాడు కాదండి. దేవుని మాటలు విని ఆ వాక్యానుసారంగా నడుచుకోవడం, వినడం, నడుచుకోవడం, అర్పించడం, సమయాన్ని ఇవ్వడం, అంతేకాకుండా మాదిరికరమైన జీవితాన్ని చూపించడం. ఆ భార్య భర్తలు ఉంటారు చూడండి, బా ఏమి సంతోషంగా ఉంటారు. ఆ పిల్లలు ఇదో ఫ్యామిలీ అండి, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని అందరూ చెప్పాలా. అలాంటి ఫ్యామిలీగా నీ ఫ్యామిలీను నువ్వు మలుచుకుంటే ఉంటుందండి. దేవుడు చూసి బా ఇది నేను కోరుకున్న నా కుటుంబం అంటాడు. నీ కోట్లు ఇస్తే దేవుడు సంతోషం, నువ్వు సంతోషంగా ఉంటావంటే కోట్లే ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు? ఆ చిన్నపాటి దానిలోనే నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకుంటే. అర్థమవుతుందా మీకు? మీకు కలిగిన దానిలో నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకుంటే మరీ నేటి మీద అది కాదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి నిత్యము దూతలతో, కెరూబులతో, షెరూపులతో, దూతగణములెల్లరితో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ గొప్ప ప్రభువు మన ప్రభువు. ఆయన మహాశూరుడు. ఇలాంటి దేవుడు లేనే లేడు. అలాంటి దేవుడే నా దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రభువా, నీ నామమున మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు పలుకుతున్న స్వరాన్ని మేము వింటున్నాం. కానీ మా జీవితాన్ని అట్టి రీతిగా నడిపించుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక పరీక్షా కాలం ఉందని, ఆ పరీక్షా కాలమును బట్టి మాకు తీర్పు ఉంటుందని నేరుగా మీరు మాతో మాట్లాడారు. ఇజ్రాయేలులకు పరీక్షా కాలము వచ్చింది. మందసం పట్టుకుని వెళ్ళినా వారు ఓడిపోయారు. నాయన, మందసం ఉందనుకున్నారే కానీ ప్రభు మాటల్లో మనం నడుచుకోవట్లేదు అని ఒక భయం వారిలో లేదు నాయన. కనుక వారు ఓడిపోయారు. మా జీవితములు పతనమైపోవడానికి గల కారణం, మా జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి గల కారణం, అపజయాలకు గల కారణం మేమే, మా అవిధేయతే. ఈరోజు మా అవిధేయతను బట్టి నిన్ను క్షమించమని అడుగుచున్నాం. నీ మాటలు వినువారిగా కాకుండా గ్రహించువారిగా, నడుచుకునేవారిగా, నీ కృపను అర్థం చేసుకునేవారిగా మమ్మల్ని తీర్చమని, మార్చమని, మాతో బుద్ధి చెప్పమని మేము ప్రార్థన చేస్తున్నాం. దానివలన పొందుకున్న అపజయములు యేసు నామమున విజయములుగా మారునుగాక. మేలులు జతపరచబడును గాక. మాకు నీకు ఇచ్చే స్వభావం మాకు దయచేయండి ప్రభా. నిన్ను ఘనపరిచే స్వభావాన్ని మాకు దయచేయండి అయ్యా. పరిచర్యకు ప్రోత్సహించేటువంటి మనసును మాకు దయచేయండి. పిసినితనముగాను సనుక్కుంటూ గొనుక్కుంటూ మేము ఉండకూడదు నాయన. అవిధేయుడిగా ధిక్కార హృదయంతో మేము ఉండకూడదు నాయన. అట్టి మనసు మాకు దూరమై పోవును గాక. ప్రభువానికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు చేస్తున్న ప్రార్థనను బట్టి వారిని ఆశీర్వదించండి. పెదవులతో స్తుతించే భాగ్యము దయచేయండి. మనసారా నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయండి. వారికి ఇచ్చిన కుటుంబంలో సంతోషమును వెతుక్కునే భాగ్యమును వారికి దయచేయండి. భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, కోడలు, ఇదంతా ఒక కుటుంబం, మంచి కుటుంబముగా, అనురాగమైనటువంటి కుటుంబములుగా వారి కుటుంబములు ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు చేస్తున్న పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచండి. రూపాయి మొదలుకొని లక్షలు కోట్ల వరకు అప్పులు యేసు నామమున తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను.
ప్రతి విధమైన బలహీనతను, అనారోగ్యములు యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. మరిదిగో నాయన, నా సంఘ బిడ్డలందరూ ఉన్నతమైన స్థితికి వెళుతూ అంచెలంచెలుగా నాన్న 60 వంతుల ఆశీర్వాదంలోనికి బిడ్డలను తీసుకుని వెళ్ళమని, నడిపించమని, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు తెచ్చిన కానుకను, దశమ భాగాలను మీరు దీవించండి. ఎవరైనా దశమ భాగం తీసుకుని వస్తే ముందుకు వచ్చి మోకరించండి. లేదా మీరు ఫోన్పే చేసిన, మరి నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించిన ముందుకు వచ్చి మోకరించండి. లేదా నిలబడన ప్రార్థన చేయండి. ప్రభువా నీకే వందనాలు. వారు తీసుకొచ్చినటువంటి కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాన్న, వారి ఆశీర్వాద ఫలములు వారు కోయినట్లు కృపనుగ్రహించమని. మరి హాలిడేస్కి చాలామంది మరి తమ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. ప్రభువా, ఈ ప్రయాణాలన్నిటిలో నీ సన్నిధి తోడుగా ఉంచుకోండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయమని. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసి మంచి కాలేజీలో సీట్ల కోసం వెయిట్ చేస్తున్న వారికి మంచి అభివృద్ధిని, మంచి ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చి, వారు ఊహించిన దానికన్నా మంచి కాలేజీలో వారికి సీట్ రావడానికి కృప అనుగ్రహించమని. ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి రిజల్ట్ అనుగ్రహించమని దావీదు కుమారుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం, ఆయన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం సన్నిధి మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యంతం వరకు తోడై ఉండి నడిపించును కాక.